ఆంధ్రప్రదేశ్ అయినా తెలంగాణ అయినా ప్రభుత్వ పథకాలు ఉద్యోగ సమాచారం ఏది ఉన్నా ఈ పవన్ టాక్స్ తెలుగు ఛానల్ ద్వారా చూసి తెలుసుకోవడం కోసం వెంటనే ఈ ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక విషయంలోకి వెళ్ళినట్లయితే దివ్యాంగులైనటువంటి వారికి గుడ్ న్యూస్ అండి. ఎందుకంటే ప్రతి సంవత్సరం అర్హులైన దివ్యాంగులకు కృత్రిమ అవయవాలు ఇవ్వడం కోసం, అంటే చెవి వినికిడి యంత్రాలు, కృత్రిమ కాళ్ళు, చేతులు, చెవులు, అలాగే చంకకర్రలు, 3 చక్రాల సైకిల్ వంటి ఇతర అనేక పరికరాలను ఇవ్వడం కోసం ప్రత్యేకంగా క్యాంపులు నిర్వహించి దివ్యాంగుల నుంచి దరఖాస్తులు తీసుకుని జిల్లా కేంద్రంలో నిపుణులైన వైద్యుల చేత పరీక్షలు చేయించి ఉచిత పరికరాల కోసం అయితే వారి పేర్లు నమోదు చేసుకుంటూ ఉంటుంది. దీనికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం తీసుకుందండి. ఏంటంటే నేరుగా దివ్యాంగులు ఉన్న గ్రామానికి వెళ్ళి వైద్యులు అక్కడే దివ్యాంగులకు పరీక్షలు చేయించి అదే రోజు వారికి కావాల్సినటువంటి కృత్రిమ అవయవాలను వారికి ఫిట్ చేసి ఇచ్చే విధంగా ప్రభుత్వం అయితే కీలక నిర్ణయం తీసుకుంది. ప్రత్యేకంగా క్యాంపులు నిర్వహించి దివ్యాంగులను వైద్యులు పరీక్షించి వారి పేరు నమోదు చేసుకుని వారికి కావాల్సిన అవయవాలను ఇవ్వడం కోసం కేంద్ర ప్రభుత్వ సంస్థ అయినటువంటి అలింకోకి వారు ఈ వివరాలను ఇవ్వడం జరుగుతుంది. అలింకో సంస్థ ఈ వివరాలను తీసుకుని అర్హులైన దివ్యాంగులకు ఈ ఉచిత పరికరాలు ఇవ్వడం కోసం అయితే ఒక్కోసారి 3 నెలలు, 6 నెలలు, మరికొన్నిసార్లు సంవత్సర కాలం అయితే పడుతూ ఉంది. ఈ కారణం చేత చిన్నపిల్లలైనటువంటి వారికి ఈ కృత్రిమ అవయవాలు అనేవి సరిపోకపోవడం, మళ్ళీ కొలతలు తీసుకోవడం, మళ్ళీ వారికి ఇవ్వడానికి మరింత సమయం పడడం, ఈ విధంగా అనేక సమస్యలు అయితే దివ్యాంగులు ఎదుర్కొంటూ ఉన్నారండి. ఇలాంటి సమస్యలను తక్షణమే పరిష్కరించే దిశగా కూటమి ముఖ్యమంత్రి సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే ఈరోజు కీలక నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ మేరకు ఈ ప్రత్యేక క్యాంపులను నేరుగా దివ్యాంగుల వద్దకే వెళ్ళి అక్కడ వైద్యులు వారిని పరీక్షించి అదే రోజు వారికి కావలసినటువంటి కృత్రిమ యంత్రాన్ని తయారు చేసి అక్కడికక్కడే వారికి ఇచ్చే విధంగాను, దానిపై వారికి శిక్షణను ఇచ్చే విధంగాను రాష్ట్ర ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకుని అతి త్వరలో గ్రామాల వారీగా ఈ క్యాంపులు నిర్వహించి గ్రామాల్లోనే దివ్యాంగులకు ఉచిత పరికరాలు అయితే ఇవ్వబోతూ ఉందండి. అది కూడా ఉచితంగా దివ్యాంగులకు అయితే ప్రభుత్వం ఇస్తుంది. ఇందుకోసం గాను ప్రత్యేకంగా ఒక వాహనాన్ని కొనుగోలు చేయడం జరిగింది. ఈ వాహనం నేరుగా గ్రామాలకు వెళ్ళి అక్కడ దివ్యాంగులను పరీక్షిస్తారు. ఈ వాహనంలో నిపుణులైనటువంటి వైద్య బృందం ఉంటుంది. వారు దివ్యాంగులను పరీక్షించి వారి కొలతల ఆధారంగా వారికి ఏ కృత్రిమ అవయవం కావాలో ఆ అవయవాన్ని ఆ వాహనంలోనే అక్కడే తయారు చేసి ఆ కృత్రిమ అవయవాన్ని ఏ విధంగా ఉపయోగించుకోవాలి అనే విషయంపై కూడా వారి సొంత గ్రామంలోనే శిక్షణ ఇస్తారు. ఇందుకు గాను గ్రామాల వారీగా ఉన్నటువంటి దివ్యాంగులు మీ గ్రామ సచివాలయానికి వెళ్ళి మీరు దరఖాస్తు చేసుకున్నట్లయితే గ్రామ సచివాలయ అధికారులు ఈ మేరకు జిల్లా ప్రభుత్వ అధికారులకు ఈ సమాచారాన్ని చేరవేస్తారు. అధికారుల సమాచారం మేరకు ప్రత్యేక క్యాంపులను అయితే నిర్వహించి ఆ వాహనం వైద్య నిపుణులు నేరుగా మీ గ్రామానికే వస్తారు. వచ్చినప్పుడు సచివాలయ ఉద్యోగులు అయితే మీకు తెలియజేస్తారండి. అదే రోజు వైద్యులు మిమ్మల్ని పరీక్షించి అక్కడికక్కడే కృత్రిమ అవయవాలను అయితే ఇస్తారు. దీనికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కార్యాచరణ అయితే రూపొందిస్తుంది. జిల్లా స్థాయి అధికారులు ఈ గ్రామ స్థాయి క్యాంపులను అయితే ఎప్పటికప్పుడు ప్రకటిస్తూ ఉంటారు. ఈ క్యాంపులకు సంబంధించి ముందు ఎలాంటి తాజా సమాచారం వచ్చినా వెంటనే ఆ సమాచారాన్ని మీరు ఈ పవన్ టాక్స్ తెలుగు ఛానల్ ద్వారా చూసి మీ గ్రామ సచివాలయాల్లో దరఖాస్తు చేసుకుని మీకు అవసరమైనటువంటి కృత్రిమ అవయవాన్ని వైద్య నిపుణుల చేత పరీక్ష చేయించుకుని అదే రోజు అక్కడికక్కడే మీరు ఫిట్ చేయించుకోవచ్చు. అదే రోజు డాక్టర్ల వద్ద మీరు శిక్షణను కూడా తీసుకుని మీరు మీకు కావలసిన అవయవాలను ఉచితంగా పొందవచ్చు. ప్రస్తుతం 3,000 నుంచి 10,000 విలువైన కృత్రిమ అవయవాలు అందిస్తుండగా నూతన సాంకేతికతతో ఉండే తేలికైన వాటి దివ్యాంగులకు అందించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. వాటి విలువ 50,000 నుంచి ₹1,00,000 వరకు ఉంటుందని అధికారులు ప్రాథమికంగా గుర్తించారు. ఈ మేరకు ప్రభుత్వానికి త్వరలో ప్రతిపాదనలు పంపనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా దివ్యాంగుల విభాగంలో ప్రస్తుతం 8 లక్షల మంది పింఛన్లు తీసుకుంటున్నారు. వీరిలో కృత్రిమ చేతులు, కాళ్ళు అవసరమైన వివరాలను వైద్య ఆరోగ్య శాఖ, గ్రామ వార్డు సచివాలయాల ద్వారా సేకరించనున్నారు. ఆ తర్వాత వాహనం ఏ ప్రాంతానికి వెళుతుందో అక్కడి వారికి ముందస్తుగా సమాచారం ఇస్తారు. కృత్రిమ అవయవాలు అమర్చుకునే వారికి సంఖ్యకు అనుగుణంగా ప్రత్యేక క్యాంపులు ఏర్పాటు చేయనున్నారు. చూశారు కదా, ఈ యొక్క ప్రత్యేక క్యాంపులకు సంబంధించి అధికారులు ప్రకటన విడుదల చేయగానే ఆ సమాచారాన్ని నేను మీకు తెలియజేస్తానండి. నమస్కారం.